అడవుల మధ్య అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపారు హెమెన్డార్ఫ్ దంపతులు. నేడు అడవి బిడ్డలు ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నారంటే హెమెన్డార్ఫ్ దంపతులు చేసిన కృషి వల్లే. స్వాతంత్ర్యం రాకముందు ఆదివాసీలకు లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో నిలిచిపోయారు. జైనూర్ మండలంలో మార్లవాయిలో ఏటా జనవరి 11వ తేదీన హెమెన్డార్ఫ్ దంపతుల వర్ధంతి జరుగుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన హెమెన్డార్ఫ్ మన దేశంలోని ఆదిమ జాతుల జీవన శైలిపై అధ్యయనం కోసం వచ్చారు. 1930వ దశకంలోనే ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మానవ పరిణామక్రమ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 1940లో కుమురం భీం జలజంగల్ జమీన్ కోసం రజాకార్లతో పోరాడుతూ అమరుడయ్యాడు. దీంతో నిజాం ప్రభుత్వం ఆదివాసుల తిరుగుబాటుకు కారణాలు అధ్యయనం చేసి నివేదించాలని కోరుతూ హెమెన్డార్ఫ్ను ఆదిలాబాద్ పంపించింది. 1940లో ఇక్కడికి వచ్చిన ప్రొఫెసర్ హెమెన్డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు, వారి జీవన శైలిని అధ్యయనం చేస్తూ మార్లవాయిలోనే స్థిరపడ్డారు. హెమెన్డార్ఫ్ కృషి ఫలితంగానే నిజాం ప్రభుత్వం 10,000 గిరిజన కుటుంబాలకు 1.60 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అంతేకాకుండా డార్ఫ్ సలహా మేరకు నిజాం ప్రభుత్వం 1945లో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. 1946లో మార్లవాయి, తాడవాయి, కొత్తమెల్ల ప్రాంతాల్లో 30 గిరిజన పాఠశాలలను స్థాపించింది. 1947లో జరిగిన ప్రాంతాల కోసం జారీ చేసిన ఉత్తర్వు ద్వారా నిజాం ప్రభుత్వం గిరిజనుల హక్కుల పరిరక్షణకు అధికారులను నియమించింది. డార్ఫ్ ప్రోత్సాహంతో తొలిసారి ఆదివాసీ తెగ నుంచి తుకారాం అనే యువకుడు IAS గా ఎంపికయ్యారు. ఆదివాసులతో ఏర్పడిన అనుబంధానికి గుర్తుగా డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు వారి సంతానానికి లచ్చు పటేల్ గా నామకరణం చేశారు. 1990లో బెట్టి ఎలిజబెత్ హైదరాబాద్లోనే మృతి చెందగా ఆమె కోరిక మేరకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మార్లవాయిలో సమాధి నిర్మించారు. తర్వాత డార్ఫ్ ఇంగ్లాండ్ వెళ్లినా తరచూ మార్లవాయిని సందర్శించేవారు. 1995లో ఇంగ్లాండ్లో డార్ఫ్ తుదిశ్వాస విడిచారు. అయితే హెమెన్డార్ఫ్ దంపతుల సేవలు మరువని గిరిపుత్రులు మార్లవాయిలో వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఏటా జనవరి 11న మార్లవాయిలో ఆ దంపతుల వర్ధంతిని నిర్వహిస్తారు. జనవరి 11 తారీఖు వస్తే మా ఆదివాసీ గూడెల్లో మొత్తం దేవుళ్ళ సంబరాల్లో భాగంగా మా ఊర్లో కూడా హెమెన్డార్ఫ్ యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఇద్దరు దంపతుల యొక్క వర్ధంతి సభ ప్రతి ఏటా జనవరి 11 తారీఖు రోజు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు యావత్ ఆదివాసీ సమాజంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్లకు నివాళులర్పిస్తారు. ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేస్తూ ముందుగా 39 వర్ధంతి సందర్భంగా ఆదివాసీ ప్రజానికానికి మరియు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ ఆస్ట్రేలియా వాసులయుండి హెమెన్డార్ఫ్ దంపతులు మన దేశానికి వచ్చి ఆదివాసుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. తమ కృషితో అడవి బిడ్డల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.